తను రాజన్నయ్య మనకి చెప్పిన చోటు ఇదే కానీ ఎవరు కనిపించడం లేదండి ఇక్కడ. అవును ఆలియా, నేను అదే చూస్తున్నాను. మనం కరెక్ట్గానే వచ్చాం, కానీ ఇక్కడెవరూ కనిపించడం లేదెందుకు? నాకు చాలా భయంగా ఉంది ఆలియా. రిలాక్స్. రాజన్నయ్య, అసలు ఇక్కడ ఎవరూ కనిపించడం లేదెందుకు? నాకు ఎదుటి వాళ్ళ అవసరం అనిపిస్తే వాళ్ళకు నేను కనిపించడం మొదలు పెడతాను, అర్థమైందా? కానీ మీ ఇద్దరు ముందుకి వేరే దారి లేక రావాల్సి వచ్చింది. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను ఇక్కడికి రాజుని మాత్రమే రమ్మని చెప్పాను. లిసన్ మిస్టర్, మేము నీకు కేవలం ఒక పార్టీ అంతే. అందుకని మాలో ఎవరొచ్చినా సరే నువ్వు వాళ్లతో తిన్నగా విషయం ఏంటో చెప్పాల్సిందే. సో మాతో ఏం పనంతో మర్యాదగా చెప్పు. లేదు, ఈ విషయం పూర్తిగా వేరు. నువ్వు ఇంకా మీ అన్నయ్య, అలాగే ఇదిగో తనుంది కదా బేబీ, మీ అందరిలోనూ అతనొక్కడే కాస్త తెలివైన మనిషి. తిన్నగా విషయం ఏంటో చెప్పు, పిచ్చివాగుడు వాక్కు. నీకు చెప్పానంటే ఇంత ఇంపార్టెంట్ విషయం ఇప్పుడది అస్సలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చెప్పేంటి విషయం? చూడండి, ఇప్పుడు మీ ఇంట్లోనే ఒకరున్నారు, వాళ్ళు ఆ ప్రజ్ఞకి సహాయం చేస్తున్నారు. వాట్? హెల్ప్ చేస్తున్నారా? కానీ ఎవరు హెల్ప్ చేస్తున్నారు? ఈ వార్తను విన్నాక నీ మొహం ఎలా వెలవెలబోతుందో చూసావా? ఎందుకో తెలీదు, నా కళ్ళ ముందు కలర్గా నోట్లు కనిపిస్తున్నాయి. అందుకని మీరు డబ్బులు ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏంటి, నీకింత చిన్న విషయానికి డబ్బు కావాలా? ఎంత సెల్ఫిష్ మనిషివి నువ్వు. బేబీ ప్రొఫెషనల్, ఎంత ప్రొఫెషనల్గా ఉన్నావని అనాలి నన్ను. ఇందాక నేను మీ అందరినీ కాపాడాను కదా, అదేమన్నా తక్కువ ఏంటి? ఒక పని నేను ఫ్రీగా చేశాను కదా. ఇప్పుడు డబ్బులు కావాలి మీకు, అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. నిజానికి మీ అందరినీ కాపాడి నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. మాకెలా తెలుస్తుంది నువ్వు అసలు మాకు నిజం చెప్తున్నావా లేదా అని? నువ్వే అంటున్నావు కదా నువ్విప్పుడు నీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అని. అలాగే నువ్వు ఈ షార్ట్ కట్ పద్ధతిని వెతికేవేమో డబ్బు సంపాదించడం కోసం. అద్భుతమైన పాయింట్ ఏంటంటే భలేగా మాట్లాడావు నువ్వు, కానీ మీకు వేరే ఆప్షనే లేదు. ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందంటే అది మీ అందరి లైఫ్ని నిలబెట్టగలదు, అలాగే నాశనం చేయగలదు. అందుకని మీకు ఎప్పుడైనా నా అవసరం ఉంది అంటే అప్పుడు మీరు డబ్బు తీసుకుని వచ్చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళండి. టైం అవుట్. నేను ఒకచోట 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేను, అందుకని వెళ్ళొస్తాను. బాయ్ బేబీ. మనం కూడా ఇక్కడ ఉండడం మంచిది కాదు. విడివిడిగా వచ్చాం కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళిపోతాను, మీ అందరూ కలిసి వచ్చేయండి. లెట్స్ గో. నువ్వు ఇంత చిన్నగా ఎందుకున్నావు? నిన్ను యజమానిని కదా. నువ్వు నన్ను చూసి నీ సైజ్ చేంజ్ చేసుకో. కాస్త పెద్దదిగా అవ్వు, కొంచెం ఫ్లెక్సిబుల్ అవ్వు. అప్పుడే ఉండగలవు ఈ ప్రపంచంలో. కానీ నేను ఈ ప్రపంచంలో ఉండగలనో లేదో తెలియడం లేదు. లైఫ్లోంచి డబ్బు పోయిందో లేదో, నిద్ర కూడా పోయింది. కానీ తనని చూడు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. నా డబ్బు లాగేసుకున్నందుకు దానికి బదులుగా ఏదైనా పవర్ ఇచ్చి ఉండొచ్చు కదా నాకు, స్పైడర్ మ్యాన్ టైప్లో. దాంతో ఒక్కసారిగా నేను తనని బెడ్ మీద నుంచి లాగి కింద ఫ్లోర్ మీద పడేసేవాడిని. అప్పుడు తన బుర్ర కొబ్బరికాయలా పగిలేది. లేదా బే, ఉదయాన్నే మంచిగా ఆలోచించాలి. ఒకవేళ తను నిన్ను రోడ్డు మీదకి లాగేస్తుందేమో చూసుకో. ఏదైనా సరే ఈరోజు నువ్వు తన చేత పేపర్స్ మీద సంతకాలు చేయించుకోవాలి. సంతకం అవసరం ఉంది నాకు. ఇలాగే నిద్రపోతున్నప్పుడు నేను తన ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాను. అప్పుడు నా పని పూర్తయిపోతుంది కదా. లెట్ మీ చెక్. నేను నిద్రలో తన ఫింగర్స్ని టచ్ చేశానంటే అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. లేదు, ఇలాగైతే అస్సలు కుదరదు. ఏం చెయ్యను? ఇలా బాగుంటుంది.
పని అయిపోయింది. ఇక్కడేం చేస్తున్నారు? ఈయన సోఫా. నెమ్మదిగా మాట్లాడు ప్రజ్ఞ, లేకపోతే ఈయన లేస్తారు. నీ చెయ్యి చాలా సాఫ్ట్గా ఉంది. సాఫ్ట్ నువ్వు. సాఫ్టీ, ఈయన కలకంటున్నారు. నేను లేవనా ఈయన్ని లేపనా? లేదు లేదు, ఈయన లేపకుండా నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళాలి. కానీ ఎలా? అర్థమైంది. మీరు నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. చాలా కలలు కన్నారు కదా, ఇప్పుడు పగటి కలలు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. నా టెడ్డీ బేర్ ఎక్కడుంది? టెడ్డీ బేర్ దగ్గరకు రా, దగ్గరకు రా, నిన్నే రా. టెడ్డీ బేర్. టెడ్డీ బేరా? నేను తన టెడ్డీ బేర్నా? అరే, నీకు చాలా మెత్తటి జుట్టు ఉండాలి, అలాగే గుండ్రంగా బుగ్గలు ఉండాలి కదా. వాటిని నేను కుచ్చికు కుచ్చికు అనేదాన్ని కదా. కుచ్చికు ఏమయ్యాయి? కుచ్చికూనా? తను ఏం చేయాలనుకుంటోంది? సరే, కాస్త దగ్గరగా రా, ఇంకాస్త రా. నాకు తెలుసులే, నిన్న రాత్రి నేను నీతో పడుకోలేదు కదా, అందుకే నీ కోపం వచ్చింది. అలాగే నీ జుట్టు ఇంకా బుగ్గలు అన్నీ మాయమైపోయాయి. సరే, త్వరగా దగ్గరకొచ్చి నేను సారీ చెప్తాను. ఐఎమ్ సారీ. ఇలా చూడు, కాస్త అర్థం చేసుకో. అర్థం చేసుకో. ఈ రోజు నేను నీ జుట్టును సరి చేయలేను కదా, అందుకని ఒక పని చేద్దాం. నువ్వు నా జుట్టును సరి చేయి. ఎదిగో, సర్దు 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 సర్దు. సరేరా టెడ్డీ బేర్, నా దగ్గరికి రా. అరే, దగ్గరికి రా. ఎందుకు తొలి తొందరెందుకో నాలో, ఎద చిందులెందుకో నాకి, ఇంతందమెందుకో మెరుపెందుకో. ఎన్నడు తెలియంది ఎందుకో నాలో, మొదలైంది ఎందుకో నేనే, నాలాగా అస్సలు లేనెందుకో. సొగసులకు ఈ రోజు బరువెందుకో, నడకలకు ఈ రోజు పరుగెందుకో, ఊపిరికి ఈ రోజు ఉడుకెందుకో. ఇలా జారిపోతూ జేబు లోపలికి వెళ్ళిపోయిందో తెలియని లేదు కదా నీకు? ఆ? అలాగే నెమ్మదిగా అది బయటకు వచ్చేసింది. చెప్పు, ఇప్పుడు నీ చేతిలో ఏముంది? తాళాలేవి? ఉష్. ఉష్.